హాయ్ అండి. అందరికీ కూడా రథసప్తమి శుభాకాంక్షలు. ఈరోజు రథసప్తమి సందర్భంగా ఇంట్లో పూజైతే చేశానండి ఈ విధంగా. చాలామంది ఇంట్లోనే దీపారాధన చేసుకొని ఏదో ఒక ప్రసాదం చేసి పెట్టి ఇంట్లో పూజ చేసేసుకుంటూ ఉంటారు. కానీ నేను ప్రతి ఇయర్ కూడా ఈ విధంగా పూజ చేసుకుంటాను. ఆ పూజ కూడా ఎలా చేశానో ఏంటో ఈ వీడియోలో మొత్తం కూడా ఉంటుంది. చాలామంది కుదరలేని వాళ్ళు ఇంట్లోనే కొబ్బరికాయ కొట్టేసుకొని అలా పూజ చేసేసుకుంటారు. ఇది కుదిరిన వాళ్ళు మాత్రం ఇలాగా చేసుకుంటారు. నేను ప్రతి ఇయర్ కూడా ఈ విధంగా చేసుకుంటాను. అలాగే ఏరు పిడకలనేసి ఉంటాయి కదా! ఏరు పిడకలంటే ఆవు పేడ నుంచి వచ్చే పిడకలనే ఏరు పిడకలంటారు. అది కూడా పెంట పైన ఉంటాయి. వాటిలిని ఏరు పిడకలంటారు. అలాగే భోగి పిడకలుంటాయి కదా! ఆ భోగి పిడకలతో కూడా చేసుకోవచ్చు. అలాంటి ఏరు పిడకలు తీసుకొచ్చి దాని మీదే మనం ప్రసాదం తయారు చేయాలి. ప్రసాదం అంటే అవి పాలు పొంగించి అది పరమాన్నం చేయాలన్నమాట. బెల్లం వేసి మనకి సూర్యభగవానుడికి ఇష్టమైనది బెల్లం. ఆ బెల్లంతోటి ఇలా పాలేసి మనం పరమాన్నం చేద్దాం ఈరోజు. ఇలాగే దానిపైనే మనం ఇలాగా ఆ పిడకలు వేసి ఇలాగా పరమాన్నం తయారు చేయాలి. అక్కడే కూడా పూజైతే చేసేసుకోవాలండి. నేను ఈ పూజ ఎలా చేశానో ఈ వీడియో మొత్తంలో కూడా ఉంది. ఎక్కడ కూడా ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో అయితే చాలా బావుంటది. అలాగే ఈ రథం కోసం చిక్కుడుకాయలతో కూడా రథం చేయాలండి. అలాగే 7 చిక్కుడుకాయలు తీసుకొచ్చి, ఆ 7 చిక్కుడుకాయలతో ఇలాగా పుల్లలు గుచ్చి రథం కూడా తయారు చేయాలి. మనకి సూర్యభగవానుడికి 7 గుర్రాల రథం ఉంటది కాబట్టి, అలాగే 7 చిక్కుడుకాయలతో మనం ఇలాగా రథం కూడా తయారు చేసుకోవాలి ఈరోజు. అలాగే జిల్లేడు ఆకులు, అలాగే రేగి ఆకులు, రేగి పళ్ళు అలాగే అరటిపళ్ళు, కొబ్బరికాయ ఇవన్నీ కూడా మన ఇష్టమండి. ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఈ పూజలో పెట్టి మనం పూజ చేయాలి. అలాగే రేగి ఆకు, జిల్లేడు ఆకు కూడా మనకి నెత్తిపైన పెట్టుకుని రోజు స్నానం అయితే చేయాలనేసి పెద్దవాళ్ళంటారు. ఆ విధంగానే స్నానం కూడా చేయాలి. అలాగే స్నానం చేసిన తర్వాత ఈ పూజ సామాన్లన్నీ తీసుకొచ్చి అప్పుడు పూజ స్టార్ట్ చేయాలి. ఇవి కూడా కుదిరితే మనం తులసి కోట దగ్గర లేకపోతే ఎక్కడైతే మనం ఈ ప్రసాదం తయారు చేస్తామో అదే ప్లేస్‌లో పూజ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కుదరని వాళ్ళు ఎవరైనా సరే దేవుడి గదిలో దేవుడి దగ్గర కూడా ఇలాగా పూజ చేసేసుకోవచ్చండి. పూజ ఎక్కడ చేసినా సరే ఫలితం అయితే ఉంటది. ఇక్కడ, అక్కడ అని కూడా ఎవరు కూడా అనుకోవద్దు. అది మనం కుదిరితే ఎక్కడైనా చేసుకోవచ్చు. దాంట్లో ఎటువంటి కూడా తప్పు ఉండదు. మనస్ఫూర్తిగా మనం పూజ చేశామంటే అదే చాలు. ప్రతి ఇయర్ నేనైతే తులసి కోట దగ్గర పూజ చేసేదాన్ని. కానీ ఈ ఇయర్ అయితే ఎక్కడైతే ప్రసాదం ప్రిపేర్ చేశానో ఆ పొయ్యి దగ్గరే నేను ఇలా పూజ కూడా ఏర్పాటు చేసేసుకున్నాను. అలాగే పూజ దగ్గర ఏ ఫోటో పెట్టాలంటే సూర్యభగవానుడు ఫోటో ఉంటది. అదైనా సరే, కృష్ణార్జునుల ఫోటో ఉంటుంది కదా! ఆ ఫోటో అయినా సరే పెట్టుకుని మనం ఇలా పూజ చేసేసుకోవచ్చు. అలాగే ఏ ఫోటో కూడా లేదు అనుకుంటే మనం ఇష్టమైన దైవాన్ని ఏదో ఒక ఫోటో తీసుకొచ్చి అక్కడ ఒక ఫోటో పెట్టేసుకుని, పసుపుతో వినాయకుడిని చేసుకుని, ఇలాగా ఒత్తులు వెలిగించుకుని, ఇలాగా ఏదైనా బెల్లంతో ఏదైనా సరే ప్రసాదం ప్రిపేర్ చేసుకుని, రేగిపళ్ళు పెట్టుకుని ఇలాగా పూజ చేసేసుకోవచ్చు. నాకు వచ్చినట్లుగా నేను ఈరోజు పూజ కంప్లీట్ చేసేసానండి. నేనైతే చాలా హ్యాపీ. ఎందుకంటే ముందు రోజు నుంచి కూడా అన్నీ కూడా నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఇలాగా రేగాకులు, రేగిపళ్ళు ఇవన్నీ తీసుకొచ్చి చిక్కుడుకాయలు అన్నీ కూడా తీసి తెచ్చుకున్నాను. ఎందుకంటే ఉదయాన్నే పూజ చెయ్యాలి అనేసి. దానికోసం పూజ చాలా బాగా చక్కగా జరిగింది కాబట్టి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అలాగే మీ అందరికీ కూడా ఈ పూజ వీడియో చూపించాలనేసి మొత్తం కూడా వీడియో తీశాను ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఒక లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్.
ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. బాయ్.